ఆంటీ వేర్ ఇస్ మానస? మానస ఎక్కడ ఉంది? చాలా లేట్ అవుతుంది. కాసేపులో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. సో మేకప్ చేయడానికి టైం పడుతుంది. లోన ఉందిరా, ఇక నీకోసమే వెయిట్ చేస్తుండే నువ్వు వస్తావని. వాళ్ళు బయలుదేరిందా? లేదు, ఒక 1 hourలో బయలుదేరుతారు. శ్రీకాంత్ కాల్ చేసి చెప్పిండు. అచ్చా కానీ మేకప్ వేసుకుంటారు? ఇంట్లో వేసుకుంటారా, ఫంక్షన్ హాల్లో పోతారా? ఫంక్షన్ హాల్లోనే మేకప్ వేసుకుంటాం. ఇప్పుడు నేను మానసాని వెళ్తాను, అక్కడే మేకప్ చేస్తూ ఉంటాను. సరేరా సరే, నువ్వు మానస పోతుంది, ఇద్దరు ఆడే రెడీ అవ్వండి, మేము ఇవన్నీ చూసుకుని వస్తాం. ఓకే ఓకే, మానసాని పిలవండి. హే ఏమైంది ఇంత లేట్ చేసినావు? అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా నీ గురించి. అరే నేను నా లెహంగా వచ్చాను టైలర్ నుంచి, అందుకు కొంచెం లేట్ అయింది. చలో ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ మేకప్ చేసుకొని డ్రెస్అప్ అవుదాం. మనకి టైం లేదు, కమాన్, చాలా టైం పడుతుంది మేకప్ చేయడానికి. సరే కానీ అది తీసుకొచ్చినావా అని? అవును, మ్యాచింగ్ పాపిడి బిల్ల తీసుకొచ్చాను, డోంట్ వరీ. ఓకే ఓకే పద పోదందా. అగో అట్లా పోకుండ్రి. ఇగో సంధ్య, మన నా అన్నత్తడు మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తారు ఆడికి, సరేనా? ఈమెను ఇట్లనే పట్టుకోకు. ఓకే ఆంటీ, బట్ ఫాస్ట్గా చేయండి. అగో అమ్మా, చెల్లి ఏ వచ్చినట్టుంది, బ్యాండ్ వచ్చినట్టుంది. బ్యాండ్ ఏంది, బస్సు కూడా వచ్చినట్టుంది. అవునా? అవును, బస్ వచ్చింది, కార్ రెడీ ఉంది, బ్యాండ్ వాళ్ళు వచ్చిండ్రు, అంతా రెడీ ఉంది. మీరందరూ రెడీ ఉన్నారా? అగో మన నవ్వులపూర్ వాళ్ళు అందరూ రెడీ ఉన్నారు. ఇక మీ వాళ్ళే, ఇక మిగతా గెస్టులు అందరూ రెడీ ఉన్నారా చూడు. అందరు రెడీ ఉన్నట్టే. ఇక నాష్ట కూడా చేసినాం, ఇక బయలుదేరదామా మరి? బయలుదేరదాగానే కిషోర్ రెడీ కూర్చుని ఉన్నాడు ఆడే. ఇక మరి ఏం వెయిట్ చేద్దాం, స్టార్ట్ అయిపోదాం కదా. పోవడానికి మళ్ళీ ఎన్ని గంటలు పడతాయి? 5-6 గంటలు పడతాయి. అదే కదా మరి, స్టార్ట్ అయిపోదాం పదండి. మళ్ళీ దారిలో డాన్స్ చేసుకుంటే ఊడు ఉంటుంది, మళ్ళీ టైం సరిపోదు. పద, ముహూర్తం ఉంది, మంచి ముహూర్తానికి పెళ్ళి కావాలి. సరే మరి, నేను నవ్వులపూర్ వాళ్ళకి అందరినీ జమ చేసి ఇక బస్సులో పంపిస్తా. ఇక నువ్వు కిషోర్కి చెప్పు. సరే సరేనే. అమ్మని కార్లో తీసుకోపో, సరేనా? మేమందరం బస్సులో వస్తాం. అగో నువ్వు కూడా కార్లో రారాదే. అద్దు తీయే, నేను ఇక మన నవలపూర్ వాళ్ళతో ఉంటా, గెస్ట్లు నేను చూసుకుంటా. కానీ నువ్వు కిషోరు, అమ్మ బాపు ఇంకెవరు మీరందరూ కూడా చిన్నాన్ని పట్టుకొని. సరే సరే. ఇవో ఒక పని చేయి, బాపుని బస్సులో పంపిస్తా, మన కోడలు ఉంది కదా పుష్పని కార్లో ఎక్కించుకుంటా. సరే సరే కానీ కూర్చున్నారా అని? అందరు కూర్చున్నారా? అవో అందరు కూర్చున్నారు. అవో పైన నేను జర కూల్ డ్రింక్స్ నాష్టా ఇట్లా పెట్టినా, ఇక ఎవరికైనా కావాలంటే ఇచ్చేసరేనా, పనిచేసేయి. సరే సరే తీ. మళ్ళీ దారిలో ఒక గుడి వస్తుంది, ఆడ దర్శనం చేసుకొని పోదాం. అవో మీ కారు ముందు నుండని, ఇక మేము వెనక వస్తాం కదా. సరే సరే కానీ మనం బయలుదేరినామని ఒక మాట అయితే చెప్పు కాల్ చేసి, సరేనా? అవో చెప్తా. అవు బ్యాండ్ పిలిచిండ్రు, మరి బ్యాండ్ ఇన్ని నుంచి స్టార్ట్ చేయరా? ఈడ బావగారు, ఇక ఈ నుంచి మనం ఇక పెళ్లి మండపం వరకు బ్యాండ్ కొట్టుకుంటూ పోతే 2 రోజులు పడుతుంది. ఇక దానికన్నా మంచిది దగ్గరికి చేరుకుంటాం కదా, వాళ్ళ ఊరి దగ్గరికి చేరుకున్నాక ఆడ స్టార్ట్ చేద్దాం బ్యాండ్ డాన్సులు. అవునే కరెక్టే, నేను కూడా అట్లానే అనుకున్నా. సరే సరే మరి పోదాం పదండి, ఇక లేట్ అవుతుంది. సరే సరే పోదాం. హే సనా, చెప్పు సంధ్య చెప్పు. ఇదిగో వాళ్ళు స్టార్ట్ అయ్యారు, రావడానికి 5 hours పడుతుంది. సో మనం ఇద్దరికి 4 hours కంప్లీట్ అయిపోవాలి మేకప్ అండ్ డ్రెస్సింగ్. అవుతుందా? అవుతుంది, డోంట్ వరీ. ఈమెకు 2 గంటలు, నీకు 2 గంటలు అవుతుంది. ఓకే ఓకే. పోయి ఫంక్షన్ హాల్లో నుంచి చైర్ తీసుకొచ్చి కూర్చో కదా. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను చెప్తున్నా కదా, జల్దీ అయిపోతుంది. ఓకే ఓకే, బికాస్ బరాతి వస్తుంది కదా, అప్పుడు కూడా నేను డ్యాన్స్ చేస్తాను, అందుకు నేను ఫస్ట్ రెడీ అయి ఉంచాను. అంత లేదు కానీ వాళ్ళ ఫియాన్సీ వస్తాడన్నమాట,
శ్రీకాంత్ అన్న అత్తాడు కాబట్టి ఫస్ట్ రెడీ అయ్యి ముచ్చట్లు పెడతాయి. హే స్టాప్ ఇట్ మానేసా. సారీ నేను జోక్ చెప్తున్నా. రే దించురా, కిందికి దించు. ఆగు మావా, నీ పెళ్ళి నిన్ను కిందికి ఎట్లా దించుతా? పైనుండు, అందరికన్నా పైన ఉంటావు నువ్వు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. మంచిగానే సామాన్లు వచ్చినాయి కదా. అవు మొత్తం అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచే ఈ సామాన్లు అన్నీ. ఇంకా పక్క రూమ్లో కూడా మస్తు రెండు ఉన్నాయి. మొత్తం మంచిగా ఇచ్చినట్టున్నారు. ఇక కట్నం అడగరు కదా, ఇక ఇష్టంతో ఇవన్నీ సామాన్లు ఇచ్చిండ్రు. అవు కొన్ని గిఫ్ట్లు కూడా ఉన్నాయి కదా. అవు కరెక్టే. ఏం చెప్తాండే, తిన్నరా అందరూ? అవు తిన్నమే. మస్తు మంచిగా అయిందే భోజనం కూడా. చలో ఇక డాన్సులు చేద్దామా మరి? ఆటలు పెట్టుండ్రీ. సంధ్య జరాగు. దేవుడా, ఒకసారి తిరుగు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వావ్, చాలా అందంగా కనిపిస్తున్నావు. సో బ్యూటిఫుల్, గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ సో హ్యాపీ టుడే. ఈరోజు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, అట్లాగే షాపింగ్ కూడా చేపిద్దా. నో ఈరోజు వద్దు, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కదా, సో రేపు వెళ్దాం. పక్క బంగారం పక్క. రేపు పోదాం. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా కొని పెడతా.